నాకు నిన్న ఆయన మాటలు వింటుంటే నవ్వొచ్చింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు నిన్న, చాలా ఆశ్చర్యం కూడా అనిపించింది. నేను 18 గంటలు పని చేస్తున్నా కాబట్టి నన్నే గెలిపియండి అంటున్నాను. మళ్ళా 18 గంటలు పని చేస్తున్నట్టు. అవును చేస్తున్నావు, నిజమే. ఏం చేస్తున్నావు 18 గంటలు? కొండల రెడ్డి కొండలు ఎట్లా కొల్లగొట్టాలి, మన తిరుపతి రెడ్డి గారికి కొత్తగా గిరిజనుల భూములు గుంజుకొని లగచర్లలో గుంజుకున్నట్టు ఎట్లు ఇవ్వాలి, అల్లుడికి ఆస్తులు ఎట్లు ఇవ్వాలి, అట్లాగే ఇంకొక ఆయన తమ్ముని పేరింది ఆ జగదీశ్వర్ రెడ్డి. అంటే మొత్తాన్ని నీ కుటుంబాన్ని అదాని కుటుంబం కంటే పెద్దది ఎట్లా చేయాలి, గదే ఎజెండాలో పని చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? లేకపోతే ఉన్న స్కీమ్లు ఊడగొట్టి కళ్యాణ లక్ష్మి ఊడగొట్టిండు. ఆయన మరిగా మనం కూడా ఆలోచించాలి, ఏం చేయాలి పార్టీగా. ఉన్న కళ్యాణ లక్ష్మి ఊడగొట్టిండు, రైతు బీమా ఊడగొట్టిండు, కేసీఆర్ కిట్లు ఊడగొట్టిండు. ఒకటి కాదు కదా, కొత్త ఏదో తెస్తాడనుకుంటే ఉన్న పథకాలు ఊడగొట్టిండు. ఇంత ఘోరమా? అందుకే ఆలోచించవలసింది ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది. తొందరపాటుతనంతో ఆగమాగమయ్యి కన్ఫ్యూజ్ అయ్యి ఎలక్షన్ రాగానే ఏదో చిన్న చిన్న కోపాల తాపాలతోని ఆగమాగమైతే 5 ఏళ్ళు పెద్ద ఆయన చెప్పిండు కేసీఆర్ గారు, మోసపోకండి, మోసపోతే గోసపడతారు. ఇలా యూరియా కోసం రైతులు కాళ్ళు పట్టుకుంటా ఉన్నారు. ఆ రోజు మా నిరంజన్ రెడ్డి గారు వ్యవసాయ మంత్రిగా ఉంటే ఫోన్ కొడితే ఆటో వచ్చి పొలం కాడ యూరియా వేసిపోతున్నాయి. ఇలా ఉన్నదా పరిస్థితి? ఇక మా సత్యవతక్క పోయి లైన్లో నిలబడ్డది యూరియా కోసం. పరిస్థితి ఏంటంటే ఇలా అది మన నాయకురాలు కూడా చివరికి వాళ్ళ పొలంకు యూరియా కావాలంటే కూడా పోయి అడుక్కునే పరిస్థితి వచ్చింది ఆ లైన్లలో నిలబడి. రైతులైతే నేను చూసిన, నేను ఒక వీఆర్ఓ కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఒక రైతు ఒక వీఆర్ఓ కాళ్ళు పట్టుకుని, సారు నాకు ఒక యూరియా బస్తా అయ్యి అని చెప్తున్నాడు. ఈ పరిస్థితి ఇలా దేశంలో ఉన్నది. నా ప్రార్థన మీ అందరితో, దయచేసి దేశం బాగుపడాలి అనుకున్నప్పుడు ఆ పని మన ఇంట్లోంచే మొదలు కావాలి. మన ఇంట్లోనే, మన రాష్ట్రంలోనే, మన నగరంలోనే, మన పట్టణంలోనే, మన వార్డులోనే, మన గ్రామంలోనే పని మొదలు కావాలి. తప్పకుండా మళ్ళీ కేసీఆర్ లాంటి నాయకుడు ఉంటే నాకైతే విశ్వాసం ఉంది. దేశానికి మనం ఎట్లా కాంట్రిబ్యూట్ చేసినామంటే, మన జనాభా భారతదేశంలో కేవలం 2.7, 2.8% మాత్రమే. కానీ జాతి నిర్మాణంలో మన పాత్ర ఎంత పెద్దది అంటే 5.2% మన కాంట్రిబ్యూషన్ జీడిపికి, భారతదేశం జీడిపికి. అంటే జాతి నిర్మాణంలో భారతదేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని చెప్పి తెలంగాణ బిడ్డగా గర్వంగా చెప్పుకోవచ్చు. మీరు వీఆర్ పంచింగ్ డబుల్ అవర్ వెయిట్. గొప్పతనం అది తెలంగాణది. ఇక్కడ నాయకత్వ పటిమ ఉండే. ఇలా ఉన్న సన్నాసులకు తెలివి లేక దివాలా తీసిన రాష్ట్రం అని దివాలాకోరు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ భారతదేశానికే బువ్వ పెడుతున్న రాష్ట్రం ఇవాళ తెలంగాణ. భారతదేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో ఒకటి తెలంగాణ. అట్లాంటి తెలంగాణను తిరిగి పట్టాలెక్కించాలి అంటే తప్పకుండా మళ్ళీ నాయకత్వం కావాలి. నాయకుడికి ఆ సమర్థత ఉండాలి. అది ఉన్న నాయకుడు, తెలంగాణను ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ప్రేమించే నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. అట్లాంటి నాయకుడిని తిరిగి మనం తెచ్చుకోవాలి. దాంతోపాటు మనందరం కూడా రాబోయే 2 సంవత్సరాలు తప్పకుండా గట్టిగా పనిచేయవలసిన అవసరం ఉంది.